ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే మనకు ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది. దీన్ని శ్రీ జగదంబ తల్లి ఆలయం కూడా అని అంటారు. ఓకేనా. ఇది వచ్చేసి అక్కన్న మాదన్న వారి కోరిక మేరకు ఈ ఆలయాన్ని అయితే అప్పటి కాలంలో అయితే నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. అక్కన్న మాదన్నల కోరిక మేరకు అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పానుష అయితే దీన్ని నిర్మించడానికి ఒప్పుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది. మన తెలంగాణకు తొలి బోనాలు వచ్చేసి ఇక్కడ నుంచే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫస్ట్ బోనాలు వచ్చేసి ఈ ప్రదేశం నుంచే. చూస్తున్నారు కదా చుట్టూ అయితే డెకరేషన్ చేయడం జరిగింది. చూడొచ్చు ఏ విధంగా ఉందో. చూస్తున్నారు నుంచి మనం పైకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు తెలంగాణకు తొలి బోనాలు అయితే ఈ ప్రదేశం నుంచే వెళ్ళడం అయితే జరుగుతుంది. పైన చూస్తే ఈ రాయిని మీరు కరెక్ట్గా గమనిస్తే నంది ఆకారంలో ఉంటుంది. ఇంకో వైపు నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకో ఏమో కానీ ఇదైతే ఇలాగే ఉండడం అయితే జరిగింది చిన్నగా. చూస్తున్నారు కదా ఇక్కడ గోల్కొండలో బోనాలు అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేస్తారు. చూడవచ్చు. చూస్తే ఇది మీకు నంది ఆకారంలో అయితే కనిపిస్తుంది. కరెక్ట్గా గమనించండి. చూస్తున్నారు ఇక్కడ 2 పిరంగులు అయితే ఉన్నాయి. చూడవచ్చు ఏ విధంగా ఉందో. చాలా పెద్ద పిరంగులు. దీని మీద ముద్ర కూడా ఉంది. చూస్తున్నారుగా 2 పిరంగులు అయితే ఇక్కడ 2 పిరంగులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరైనా శత్రువులు కనిపిస్తే అయితే ఇక్కడ నుంచి అయితే వాళ్ళు పేల్చేవారు గుండును. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడి నుంచి చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడ ఇలాంటి దాదాపు 100 పిరంగులు అయితే ఉండేయట. ఓకేనా. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. వచ్చేసి మహంకాళి అమ్మవారి ఆలయం. చుట్టూ ప్రదక్షిణ చేసేటట్టయితే ఉంది. చూస్తున్నారా ఇక్కడ ఉడత తింటుంది. చుట్టూ చేస్తున్నారుగా ఏ విధంగా.